సార్ నమస్తే. నమస్తే అండి. దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఇమేజ్ ఇమేజ్ అని సంపాదించుకున్నాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు 'కాంతా' అంటూ కొత్త సినిమాతో ఒక డిఫరెంట్ వైవిధ్యమైన కథాంశంతో వస్తున్నాడు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత ఒక హీరో బయోపిక్ అని చెప్పి కొంచెం అక్కడక్కడ వినిపిస్తుంది. ఇంకా హీరో ఎవరు మీరు ఏం చెప్తారు ఈ విశ్లేషణ? సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సముద్రకని ఒక కీలక పాత్ర చేస్తున్నాడు, దుల్కర్ సల్మాన్ ఇంకో కీలక పాత్ర. అంటే డైరెక్టర్ వర్సెస్ హీరో సినిమా లాగా కనిపించింది. అంటే చాలా సందర్భాల్లో ఒక హీరోని ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తనకి లొంగి ఉండాలి, తన అదుపాజ్ఞల్లో ఉండాలి అని ఆయన అనుకోవచ్చు, లేదు నా మీద ఇతను పెత్తనం చేస్తున్నాడు అని హీరో అనుకోవచ్చు. హీరోకి డైరెక్టర్ కి ఒక బాండింగ్ కుదిరి అనేక సినిమాలు చేసి విడిపోయి అసలు తెలీదు పట్టించుకోకుండా ఉంటున్నారు అన్న వాతావరణంలో మెలిగినటువంటి హీరో డైరెక్టర్లను కూడా చూసాం మనం. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ మధ్య రీసెంట్ చరిత్రలో గెడితే ఎవరు కూడా అన్ని సినిమాలు చేయటం లేదు, అంత బాండింగ్ ఉన్న డైరెక్టర్లు కనపట్టలేదు. కానీ ఒకప్పుడు ఒక డైరెక్టర్ తో 15 సినిమాలు 20 సినిమాలు 25 సినిమాలు 30 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ గారితో 25 పైన సినిమాలు డైరెక్ట్ చేశాడు, వాళ్ళ మధ్య ఒక బాండింగ్ నడిచింది. అలాగే చిరంజీవి కోదండరామిరెడ్డి జంట కూడా అలాగే నడిచింది. కానీ చిరంజీవి కోదండరామిరెడ్డి అన్ని సినిమాలు అన్ని హిట్లు అన్ని సినిమాలు చేసిన అది కూడా దాదాపు 20 సినిమాలు దాకా చేసినట్టున్నారు కలిసి, 15-20 మధ్యంతో చేశారు. అయితే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ వాళ్ళ మధ్యతో గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇలా ఒక హీరో డైరెక్టర్ల మధ్య ఉన్నటువంటి ఒక ఘర్షణని ఎలిమెంట్ గా తీసుకుని జనరల్ గా అనేక సినిమాలకు సంబంధించి అనేక మంది జీవితాల్లో నుంచి సంఘటనలు తీసుకుని ఈ కథని డిజైన్ చేసినట్టుగా నాకు అనిపించింది ఆ ట్రైలర్ చూసాక. పర్టికులర్ గా ఒక హీరో అభివృద్ధి చెందడంలో తన పాత్ర ఉంది అని ఒక క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటాడు, అలాగే తన క్రియేషన్ ఉంది అని అనుకుంటాడు. డైరెక్టర్ పట్ల వినయంగా ఉన్నటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ తనని అతిగా కమాండ్ చేస్తున్నాడు, చొరవ తీసుకుని తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతని నుంచి పక్కకి తప్పుకోవాలి, ఇతనికి ఒక గుణపాఠం నేర్పాలి అని హీరోలు తప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కె బాలచందర్ గారి దగ్గర ఒక టైంలో కమల్ హాసన్ కొంచెం తల ఎగరేసినట్టు కనిపించాడు. ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణ నడిచింది. అంటే ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఈ మరో చరిత్రలో చూపించినటువంటి కొన్ని సన్నివేశాలు, తన లైఫ్ లో ఒక ప్రేమ కథ జరిగింది, దాని గురించిన వివరాలు బాలచంద్ర గారితో షేర్ చేసుకున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ దీనిలో వాడాడు అన్నట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దానికి ఆయన రియాక్ట్ అయ్యి ఎవరింట్లో నుంచి నేను కథలు రాసుకోను అన్నాడు. నా కథల్లో ఎవరింటి విషయాలు ఉండవు, నా కథలో నా గొడవే ఉంటుంది, ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నాను అని చెప్పాడు స్పష్టంగా. చెప్పాక ఈయన సైలెంట్ అయిపోయాడు కమల్ హాసన్. ఇలాంటి ఒక చిన్న ఘర్షణలు కూడా ఉంటాయి. అలాగే జేడి చక్రవర్తి వర్సెస్ తేజ ఒక మాటల యుద్ధం జరిగింది ఆ మధ్య. ఇలా జరుగుతాయి, ఇలాంటివి అనేకం ఉంటాయి. ఈ అనేక విషయాలు అంటే సినిమా పరిశ్రమ ప్రారంభం, తమిళ పరిశ్రమ ప్రారంభం నుంచి జరిగిన అనేక ఘర్షణలు. ఇప్పుడు కరుణానిధి డైలాగులు రాస్తేనే ఎంజీఆర్ అని ఒక దశ నడిచింది. అలాగే ఈ పరాశక్తి అనేటువంటి సినిమాలో శివాజీ గణేశన్ నటనకి వచ్చినటువంటి అప్రిసియేషన్ లో 70% కరుణానిధికి వెళ్ళాలి అనే ఆర్గ్యుమెంట్ ఉండేది. అంత పవర్ఫుల్ డైలాగులు రాశాడు కాబట్టి శివాజీ ఎలివేట్ అయ్యాడు ఆ సినిమాలో అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ లేదు, నేనే నా నటన ద్వారా ఆ డైలాగులకు విలువ తెచ్చాను అని ఆయన అనుకున్నాడు అని ప్రచారం కూడా ఉంది. శివాజీ అనుకున్నాడు.
ఆ తర్వాత వాళ్ళు కలిసి ట్రావెల్ చేయలే ఎక్కువ సినిమా. ఎంజీఆర్ దగ్గర ఆ ప్రాబ్లం ఉండేది కాదు కాబట్టి ఆయనతో కొనసాగాడు అనేది కూడా ఒక ప్రచారం ఉంది తమిళ ఇండస్ట్రీలో. ఓకే. అయితే వాళ్ళ మధ్య కూడా ఘర్షణ ఉండేది. ఎంజీఆర్ కూడా ఒక దశలో కరుణానిధిని మీరి వెళ్ళాడు. ఆ తర్వాత వీళ్ళు కన్నదాసన్ మీదుగా ట్రావెల్ అయ్యారు. అలా ఆయన పూర్తి రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా నడిచింది. ఇలాంటి సంఘటనలు అంటే డైరెక్టర్ కి హీరోకి మధ్య ఇలాంటి ప్రేమలు ఘర్షణలు అనేవి తెలుగు పరిశ్రమ కంటే కూడా తమిళ పరిశ్రమలో ఎక్కువ. ఓకే. ఇది దీన్ని ఎలిమెంట్ గా తీసుకుని ఒక పవర్ఫుల్ డైరెక్టర్, ఒక పవర్ఫుల్ హీరో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది డ్రమటైజ్ చేసి ఈ సినిమా తీసినట్టుగా నాకు అనిపించింది ట్రైలర్. అయితే దీని మీద ఒక స్పెక్యులేషన్ ఏంటంటే, ఒక పాత త్యాగరాజ భాగవతార్ అని తమిళ సినిమా ప్రారంభంలో ఆయన తెలుగు సినిమాలో కూడా నటించాడు. అంటే 47లో అరెస్ట్ అయ్యాడు ఆయన. 47 రిలీజ్ అయ్యాడు, 47లో రిలీజ్ అయ్యాడు. ఆ టైం ఒక 6 నెలల ముందు కేసు ఒకటి, లక్ష్మీకాంతం కేసు అని చెప్పి చాలా పాపులర్ కేసు అది. ఒక టాబ్లాయిడ్ జర్నలిస్ట్ అతను, సినిమా పరిశ్రమకి సంబంధించి గాసిప్స్ అనండి లేదా వాస్తవాలు అనండి అతను కొంత డిస్టర్బ్ చేసేవాడు ఆయన. ఆ సందర్భంగా ఒక స్టూడియో ఓనర్ వీళ్ళ మీద వచ్చినటువంటి కథనాలకు రియాక్ట్ అయ్యారు. అతనితో ఘర్షణలు జరిగాయి. ఫైనల్ గా అతను ఎవరో హత్య చేశారు, వీళ్ళే చేసి ఉండొచ్చు. అంతకుముందు వీళ్ళకి ఆయనకి జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఒక స్టూడియో ఓనర్ ని, ఈ త్యాగరాజ భాగవతార్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఆ కేసుని రాజగోపాలాచారి గారు ఆర్గ్యూ చేశాడు ఆ రోజుల్లో. ఇలా నడిచి ఫైనల్ గా ఇతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆ కేసు కొట్టించుకునే బయటకు వచ్చాడు. కానీ అరెస్ట్ అయ్యే నాటికి అతను సూపర్ స్టార్. ఎంజీఆర్ వీళ్ళకంటే ముందు తరం నటుడు అతను. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే పేరు అతనితోనే మొదలైంది, త్యాగరాజ భాగవతార్తో. అతను ఈ స్వర్ణకారుల దీనిలో పుట్టాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి ఈ కులపరమైనటువంటి అణచివేత ఉంది, దీని నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక కొత్త విద్య నేర్చుకుని అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి అనే దీంతో ఇంట్లోంచి పారిపోయి కర్ణాటక సంగీతం నేర్చుకుని గాయకుడిగా ఎదగాలి అనేది ఒరిజినల్ ప్రోగ్రామ్ అది. అందులో భాగంగానే అతను శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని కచేరీలు చేస్తూ, ఇందులో భాగంగానే బ్యాలేలు ఇలాంటి వాటిల్లో నటిస్తూ అలా నడిపేవాడు. ఇలా చేస్తున్న టైంలో చెట్టియార్ గారు ఒకసారి ఎప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఒక డ్రామాకి వెళ్ళాడు. పావలకోడి అనేటువంటి ఒక నాటకంలో ఇతను నటిస్తూ ఉండగా చూసి అక్కడి నుంచి అదే నాటకాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు సినిమాగా తీస్తున్నప్పుడు అదే క్యారెక్టర్ లోకి అతను తీసుకున్నారు. అలా సినిమా ప్రయాణం మొదలైంది. అది సినిమా ప్రయాణం మొదలైన తర్వాత వైవి రావు గారు చింతామణి తీశాడు, పాత చింతామణి. రామారావు గారు వాళ్ళు చేసిన దానికంటే ముందు చింతామణి 37 ఆ ప్రాంతాలు. అందులో బిల్వమంగళుడి పాత్ర నటించాడు ఆయన, ఈ త్యాగరాజ భాగవతార్. అలా తెలుగు సినిమాతో కూడా అతనికి ఒక సంబంధం ఉంది. తెలుగు సినిమా ప్రారంభంలో కూడా ఆయన ఉన్నాడు. అయితే ఈ జర్నలిస్ట్ హత్య జరిగిన తర్వాత ఆ కేసులో ఇరుక్కోవడంతో జనాలు కొంత దూరం పెట్టారు అతను. ఆ తర్వాత కూడా సినిమాలో నటించాడు. ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు, 47లో బయటకు వచ్చాడు. అప్పటికి ఇక్కడ వాతావరణం మారింది, అంటే కొత్త యాక్టర్స్ ఎమర్జ్ అయ్యారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో నాగేశ్వరరావు, రామారావు వీళ్ళు వచ్చేసారు. అక్కడ ఎంజీఆర్ వచ్చేసాడు. కొంచెం 2 ఏళ్ళు ఆలస్యంగా శివాజీ వచ్చాడు. అలా అక్కడ కూడా కొత్త తరం వచ్చేసింది. వాళ్ళు కొత్త రకమైనటువంటి విన్యాసాలతో జనాలను ఆకట్టుకోవడం మొదలు పెట్టారు. దాంతో ఇతనికి వేరే క్యారెక్టర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అవి కూడా చేశాడు ఆయన. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ లోకి అటు నెట్టారు. ఆయన భరించాడు. ఆ సమయంలో కొంతమందితో ఘర్షణలు ఉండేవి ఆయనకి. అంటే తను హీరోగా వెలిగిన రోజుల్లో తన చుట్టూ అవకాశాల కోసం తిరిగిన డైరెక్టర్లు, మీరు మా సినిమా మీతో ఒక సినిమా చేయగలిగితే చాలు మా జీవితం సార్థకం అయిపోతుందని చెప్పిన నిర్మాతలు, వాళ్ళు ఇతని పట్ల వ్యవహరించిన తీరుని అతను చాలా తీవ్రంగా పరిగణించేవాడు. కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళ మీద కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇతన్ని మరింత దూరం పెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు.
అలా కొంతమంది డైరెక్టర్లతోనూ ప్రొడ్యూసర్లతోనూ అతనికి గొడవలు ఉండేవి. ఉమ్, అయితే అతని బయోపిక్ ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. అవును అవును. త్యాగరాజు భాగవతార్ బయోపిక్ అని. ఉమ్, అయితే అది ఆ ఛాయలు ఎక్కడ కనబడలేదు. అయితే అతను తిరిగి తెర మీదకి రావాలి అనే ప్రయత్నం చేసినప్పుడు, అరెస్టు ఈ గొడవలు అయిపోయిన తర్వాత, ఉమ్, కేసులో నుంచి బయటపడిన తర్వాత ఆయన తిరిగి సినిమాల్లోకి ఉమ్, ప్రయత్నం చేసినప్పుడు ఆయన్ని దూరం పెట్టినటువంటి డైరెక్టర్లు, అతనితో ఘర్షణ పడిన డైరెక్టర్లు, అక్కడి నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ రైటర్ తీసుకుని ఉండొచ్చు. ఈ సెల్వరాజు ఉమ్, తీసుకుని అతనే కథ రాసుకుని అతనే సినిమా డైరెక్ట్ చేసినటువంటి సందర్భం. సో త్యాగరాజు భాగవతార్ జీవితంలో ఉన్నటువంటి ఘటనలు కూడా ఇందులో కనిపించవచ్చు. ఉమ్, అది అంతవరకే. అలా ఒక హీరో క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ అంటే పర్టికులర్ గా 50 దశకం వరకు ఉమ్, నడిచినటువంటి తమిళ, తెలుగు, మెడ్రాస్ కేంద్రంగా నడిచినటువంటి సినిమా పరిశ్రమలో ఉమ్, ప్రధాన స్రవంతి హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో నుంచి ఉమ్, ఆ టైంలో హీరోలను శాసించినటువంటి డైరెక్టర్లు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. ఉమ్, కేవీ రెడ్డి గారు ఒక మాట చెబితే అది వినని పరిస్థితి ఉండేది కాదు ఎవరు కూడా. ఉమ్, అలాంటి శాసించినటువంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో జరిగిన ఘర్షణలు, వాళ్ళకి హీరోలకి మధ్య జరిగిన ఘర్షణలు ఇవన్నీ తీసుకుని ఉమ్, అనేక మంది డైరెక్టర్ల జీవితాల్లో జరిగిన సంఘటనలతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. ఉమ్, సముద్రకని క్యారెక్టర్. అవును. అనేక మంది పెద్ద హీరోల జీవితాల్లో జరిగిన ఘర్షణల్లో నుంచి ఏరిన సన్నివేశాలతో హీరో గారు. ఒక దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. అవును. ఇలా ఈ డైరెక్టర్ వర్సెస్ హీరో అనే దాని మీద జరిగిన గొడవల సినిమా ఉమ్, ఈగో క్లాషెస్. అవును. ఈగో క్లాషెస్ అలాగే కంటెంట్ కు సంబంధించి క్రియేటివ్ డిఫరెన్సెస్, ఉమ్, సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి, ఉమ్, హీరో ఇన్వాల్వ్ అయిపోతే సినిమాలు ఏమైపోతాయి, ఉమ్, హీరో ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా, ఇలా రకరకాల గొడవలు ఉన్నాయి. ఉమ్, ఇన్వాల్వ్ అవుతారు కొంతమంది. ఇప్పుడు ఎంజీఆర్ ఉమ్, రాముడు భీముడు సినిమా తమిళ వర్షన్ లో చేశాడు. ఉమ్, తెలుగులో రామారావు చేసేసిన తర్వాత చేసిన సినిమా అది. అవును. ఇది హిట్ అయిన తర్వాత అక్కడ తీశారు. ఆ తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక హోటల్కి వెళ్ళి భీముడి వేషంలో టిఫిన్లు తినేసి బిల్లు కట్టడు, వెళ్ళిపోతాడు బయట. ఉమ్, ఆ తర్వాత రాముడు వచ్చి కూర్చుంటాడు ఆ సీట్ లో, అతనికి కూడా వడ్డించి అతని దగ్గర ఈ మొత్తం డబ్బులు వసూలు చేస్తాడు. అవును. ఈ సన్నివేశం చిత్రీకరించినప్పుడు ఎంజీఆర్ గారు అభ్యంతరం చెప్పాడు అక్కడ. ఆ, చెప్పి ఎంజీఆర్ ఏమంటాడంటే, ఇలా కాదు, ఎంజీఆర్ బిల్ ఎగ్గొట్టాడంటే ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకుంటారు ఆ, అనేది నాకు డౌట్ ఉంది, అందుకని ఈ సీన్ చేయను అన్నాడు. ఓకే. చేయనంటే అప్పుడు డివి నరసరాజు గారు వెళ్ళి కన్విన్స్ చేశాడు ఆయన. ఆ, అది కాదు అబ్బాయి, నువ్వు బిల్లు కట్టవు సరే, మళ్ళీ నువ్వే వచ్చి కడతావుగా ఆ, రాముడిగా, ఆ, కాబట్టి ఆ, నువ్వు కట్టినట్టుగా నువ్వు బిల్లు ఎగ్గొట్టినట్టు ఎక్కడుంది అక్కడ ఆ, అంటే నువ్వు ఆయన కన్విన్స్ అవ్వరా, ఆ, ఒక క్యారెక్టర్ లో ఎగ్గొట్టినట్టే కదా, అది ఎంజీఆరే కదా ఉమ్, అంటే, అలా కాదు, ఇది కీలకమైన సీన్, ఇలాగే ఉండాలి, ఇది మార్చడం కుదరదు అని చెప్పాడు. ఆ, చెప్పిన తర్వాత ఎంజీఆర్ ఒక చిన్న వెసులుబాటు ఇస్తారా నాకు అని అడిగాడు. ఉమ్, ఏమిటా వెసులుబాటు అంటే, నేను బయటకు వెళ్ళిపోయినప్పుడు నా మనసులో ఒక మాట అనుకుంటా. ఉమ్, అదేమిటంటే, నా పరిస్థితి బాగోలేక వీడికి బిల్లు కట్టలేదు, నా పరిస్థితి బాగుపడిన తర్వాత వీడికి బాకీ చెల్లించాలి బాగుంది. అని అనుకుంటా. ఆ, దానికి మీకు అభ్యంతరం లేకపోతే ఈ సీన్ చేస్తా, ఆ, సరే చెయ్యాలి. ఆ, అలా నడిచిపోయారు. ఇలా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉమ్, వచ్చి డైరెక్టర్లతో ఘర్షణ పడటం అనేది కూడా జరుగుతుంది. ఆ, అలాగే జంజీర్ సినిమాని తెలుగులో నిప్పులాంటి మనిషిగా రీమేక్ చేశారు ఓకే. ఎన్టీఆర్ తో. అది హిట్ అయింది. ఉమ్, హిట్ అయిన మరుక్షణం దాన్ని ఎంజీఆర్ తో తమిళ్లో తీశారు వాళ్ళే. ఉమ్, ఎంజీఆర్ కి అంటే ఎన్టీఆర్ కి పెద్ద పట్టించుకునేవాడు కాదు, ఉమ్, ఆయన ఎక్కువ పట్టించుకునేవాడు సినిమా. ఉమ్, అంటే ఎన్టీఆర్ గొడవ ఏంటంటే, బయట సినిమాల్లో మనం వేలు పెట్టకూడదు, ఉమ్, మన సినిమాల్లో ఎవడన్నా వేలు పెడితే సహించకూడదు అన్న పద్ధతిలో వెళ్ళేవాడు ఆయన. ఉమ్, స్క్రిప్ట్ లో ఎప్పుడు జోక్యం చేసుకోవడం, డైరెక్టర్ తో ఉమ్, ఘర్షణ పడటం అనేది ఎప్పుడు లేదు ఆయన జీవితంలో. ఆ, అది బాగాలేదని తెలిసినా నటించేవాడు. అబ్బాయి. అది బాగాలేదు, సినిమా పోతుంది, సీన్ తీస్తే అని తనకు అనిపించినా చెప్పేవాడు కాదు. ఓకే.
ఎవరైనా చెప్పమని సలహా చెప్పినా మనకెందుకు, ఆడు ఎలా వెళ్తే అలా వెళ్ళని అని ఆయన చెప్పేవాడు. వాడు చెప్పింది చెప్పినట్టు చేద్దాం, అది హిట్టో ఫ్లాపో వాడి కూడా మనకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉండేవాడు ఆయన. తామరాకు మీద నీటి బొట్టు లాగానే ఉండేవాడు. ఆయన అలా కాదు, ఆయన అన్ని పట్టించుకునేవాడు. అలా నిప్పులాంటి మనిషి సినిమా రీమేక్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ లో పాటలు లేవు, రొమాన్స్ లేదు, అన్ని నవరసాలు లేవు అని ఒక కంప్లైంట్ ముందుకు తెచ్చాడు ఆయన ఎంజీఆర్. కేవలం ఎమోషన్ మాత్రమే ఉంది. ఎన్టీ రామారావు చేశాడు, ఓకే, ఎన్టీ రామారావు కన్విన్స్ అయి చేశాడు, కానీ నాకు కన్విన్సింగ్ గా అనిపించటం లేదు. అంటే ఏమిటి మార్గం అంటే అప్పుడు ఆయనే ఇంకో మార్గం చెప్పాడు. అందులో ఇంకో తమ్ముడి క్యారెక్టర్, పెద్ద తమ్ముడి క్యారెక్టర్ ఉంటుంది, తెలుగులో మురళీమోహన్ చేశాడు. ఆ క్యారెక్టర్ కూడా నేను చేస్తాను రియల్ రోల్. అది అన్నదమ్ముల అనుబంధం గొడవ. జంజీర్కి వస్తే దీనిలో షేర్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది, అది హిందీలో ప్రాణ్ చేశాడు, ఇక్కడ సత్యనారాయణ చేశాడు తెలుగులో నిప్పులాంటి మనిషిలో. ఆ సత్యనారాయణ చేసిన క్యారెక్టర్ లో పాట ఉంది, డాన్స్ ఉంది, కొంత హడావిడి ఉంది, ఎమోషన్ ఉంది. అంటే అమితాబ్ కి ప్రాణ్ కి ఇద్దరికి సమానమైన పేరు వచ్చింది ఆ సినిమాలో ఒరిజినల్. తెలుగులో కూడా సత్యనారాయణకి చాలా పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్, షేర్ ఖాన్ క్యారెక్టర్. బాహుబలిలో బాహుబలి కాదు, బాహుబలికి ముందు చేసినటువంటి సినిమా ఉంది కదా రామ్ చరణ్ తో రాజమౌళి చేసినటువంటి సినిమా మగధీరలో శ్రీహరి చేసిన క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ కూడా అదే. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాడు విజయేంద్ర ప్రసాద్ గారు. అంటే హీరోకి ప్యారల్ గా ఉండేటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలి అనేది సలీం జావేదుల స్క్రిప్ట్. అది ప్రాణ్ కి మంచి పేరు వచ్చింది, తెలుగులో సత్యనారాయణకి మంచి పేరు వచ్చింది. ఇది తమిళ రీమేక్ లో ఆ క్యారెక్టర్ కూడా నేనే చేస్తానన్నాడు, చేయమన్నారు. సో 2 క్యారెక్టర్లు డ్యూయల్ రోల్ చేశాడు. అలా అయితే దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సత్యనారాయణ చేయటం ఎదుర్కొన్న రామారావు ఉండటం అనే దాని వలన కొన్ని సన్నివేశాలు విపరీతంగా పండినాయి. ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక పోటీ వ్యవహారం వర్కౌట్ అయింది తెర మీద. అది హిందీలోకి వచ్చేసరికి ప్రాణ్ కొంచెం సీనియర్, అమితాబ్ కొంచెం జూనియర్, వాళ్ళ మధ్య ప్రాణ్ కాల్చుకున్నట్టుగా కనిపించింది, అది అక్కడ వర్కౌట్ అయింది. తమిళ్లోకి వచ్చేసరికి 2 క్యారెక్టర్లు ఆయన చేయటం అనేది ఆడియన్స్ పెద్దగా నచ్చలేదు, కానీ ఆయన ఇమేజ్ మీద ఆడేసింది సినిమా. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తే నిప్పులాంటి మనిషి సినిమాలో కనిపించిన ఎమోషను, ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కలిగే అనుభూతి తమిళ్లో ఎంజీఆర్ సినిమా చూస్తున్నప్పుడు కలగదు. ఈ 2 క్యారెక్టర్లు ఒకటే చేయటం వలన వచ్చిన ఇబ్బంది, అది ఇద్దరు చేయటం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ ఆయన డైరెక్టర్ ని కన్విన్స్ చేశాడు, డైరెక్టర్ ని ప్రెజర్ చేసి తనే చేశాడు ఆ క్యారెక్టర్. ఇలాంటి హీరోలు ఉంటారు, అలాంటి సందర్భాల్లో గొడవలు జరుగుతాయి. వాళ్ళు చెప్పిందే చల్లాలి అనుకుని చెల్లుబాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సినిమాలో ఈ ట్రైలర్ లో శాంత అనేది నా సినిమాకి టైటిల్ అంట, డైరెక్టర్ కాదు కాంత హీరో. ప్రొడ్యూసర్ హీరోతో కన్విన్స్ అయి టైటిల్ మారుస్తాడు. ఇది చూసినప్పుడు ఎంజి రామచంద్రన్ ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం సినిమా, అది యాదోంకి బారాత్ రీమేక్ గా తెలుగులో తీసినప్పుడు ఆ పెద్ద తమ్ముడు క్యారెక్టర్ లో మురళీమోహన్ చేస్తాడు. రామారావు గారి క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది, ఎమోషన్ ఉండదు. అంటే అది యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటుంది తప్ప ఇతర కుటుంబ పరమైనటువంటి కొంచెం ఎంటర్టైనింగ్ వ్యవహారాలు అవేమి ఉండవు. దాంట్లో చాలా సీరియస్ గా ఉంటాడు. ఇదే క్యారెక్టర్ ఇక్కడ ఎంజీఆర్ చేయాలి తమిళ్లో, ఎంజీఆర్ కి అది నచ్చల. ఆ పెద్ద తమ్ముడు క్యారెక్టర్ కూడా నేనే చేస్తాను, మురళీమోహన్ క్యారెక్టర్ కూడా నేనే చేస్తానని చేశాడు రియల్ రోల్ సినిమా. అది కూడా ఇలాంటి గొడవలు ఉండేవి ఆయనతో, ఎంజీఆర్ తో. అలా ఆయన దగ్గర నుంచి కొన్ని లక్షణాలు తీసుకుని క్యారెక్టర్ లో పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ టైంలో ఉన్నటువంటి డైరెక్టర్లు, ఆ టైంలో ఉన్న హీరోలు, వాళ్ళ బిహేవియర్లు, ఒక్కొక్క అందరి దగ్గర నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి, ఇప్పుడు బాలచందరు, సివి శ్రీధరు, ఆ టైం లెజెండరీ డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు కదా తమిళ ఇండస్ట్రీలో ఏలిన వాళ్ళు. సివి శ్రీధరు ఆయన సినిమాల్లో చూస్తే హీరోయిన్స్ తో కొంచెం ఘర్షణ నడిచేది ఆయన.
ఆయన తమిళ్లో సినిమా చేస్తూ తెలుగులో బి సరోజాదేవి చేసింది ఈ పెళ్లి కానుక సినిమాలు. అదే సినిమా తమిళ వర్షంలోనూ ఆవిడే చేసింది. ఓకే. అదే సినిమాని హిందీలో రాజ్ కపూర్తో తీశాడు. రాజ్ కపూర్తో బి సరోజాదేవి కాంబినేషన్ లో కొన్ని సీన్లు తీసిన తర్వాత ఆవిడని తీసేసి వైజయంతిమాలను పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆవిడతో ఘర్షణ. ఈ రెండు సినిమాల్లో లేని ఘర్షణ అక్కడ ఎందుకు వచ్చింది? ఈ రెండు ఘర్షణస్ లో అంటే అక్కడేదో క్రియేటివ్ డిఫరెన్స్, ఆయన చెప్పిన పద్ధతిలో కాస్ట్యూమ్ చేసుకోనంటాం ఇలాంటివి ఏవో జరిగినాయి. వెంటనే ఆవిడని తీసేసి ఆ సీన్లు తగలబెట్టేసి వైజయంతిమాలను పెట్టి తీసాడు సినిమా. ఆ తర్వాత ఎప్పుడు బి సరోజాదేవి ఆయన సినిమాల్లో కనిపించదు. ఇలాంటి మొండిపట్టు డైరెక్టర్లు కొంతమంది ఉండేవాడు. వాళ్ళ తాలూకా ఇవి ఎలిమెంట్స్ అవన్నీ తీసుకుని ఆ సముద్రకని క్యారెక్టర్ని డిజైన్ చేసి అలా ఒక సినిమా నేపథ్యము పర్టికులర్ గా 50ల నాటి ఆయన చూపించడం కూడా సేలంకి చెందినటువంటి మోడర్న్ థియేటర్స్ ఎంబ్లం చూపించారు. మోడర్న్ థియేటర్స్ సుందరం గారు, ఆయనకి హీరోలకి ఘర్షణలు ఉండేవి. అలాగే ఆ బ్యానర్ తో ఆదుర్తి సుబ్బారావు గారు పార్ట్నర్ దాంట్లో. వాళ్ళతో కలిసే బాబు మూవీస్ అని తెలుగులో ఆయన ఈ మోగ మనసులు ఆ సినిమాలన్నీ ఆదుర్తి గారి బాధ్యత తీసుకుని చేసిన సినిమాలు. మంచి మనసులు, మోగ మనసులు, ఇవన్నీ తేనె మనసులు, ఈ మనసులు సినిమాలన్నీ సుందరం గారే ప్రొడ్యూసర్. కాకపోతే తెలుగులో బాబు మూవీస్ అనే పేరుతో చేశారు. వాళ్ళకి హీరోలతో ఉండే ఘర్షణలు అవన్నీ తీసుకుని ఏదో అల్లుకున్నారు, ఒక కథ అల్లుకుని. ఇది 50-60 దశకం హీరోల జీవితాలు, హీరోలు డైరెక్టర్లకు ఉన్న రిలేషన్స్, కథల మీద వాళ్ళు చేసే డ్రైవ్, దాని మీద నడిచే కథగా నాకు అనిపించింది తప్ప త్యాగరాజు భాగవతార్ బయోపిక్ అని మాత్రం నేను అనుకోవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.